కోనార్క్ సన్ టెంపుల్ ఒడిశాలో పూరికి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కోనార్క్ అంటే మీనింగ్ కోనా అంటే దిశ, అర్క అంటే సూర్యుడు అని అర్థం. అంటే సూర్యుడు యొక్క దిశను తెలియజేస్తుంది అని అర్థం. ఈ కోనార్క్ సన్ టెంపుల్ని 13th సెంచరీలో కింగ్ నరసింహదేవ నిర్మించడం జరిగింది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ని 1200 మెంబర్స్ 12 ఇయర్స్ కష్టపడి నిర్మించడం జరిగింది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ గుడి శిఖరం మీద ఉండే 52 టన్స్ మ్యాగ్నెట్ వల్ల సూర్యదేవుడి యొక్క విగ్రహం గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ విగ్రహం ఇప్పుడు అక్కడ లేదు, ఎందుకంటే కొందరు పోర్చుగీస్ నాయకులు దాన్ని తరలించడం జరిగింది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ యొక్క డోర్స్ సిన్స్ 130 ఇయర్స్గా క్లోజ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ మొత్తం సూర్యదేవుడి యొక్క రథం ఆకారంలో ఉంటుంది. ఈ కోనార్క్ సన్ టెంపుల్లో 7 గుర్రాలు 24 చక్రాలను లాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ మొత్తం రాతి మరియు ఐరన్ కలిపి నిర్మించడం జరిగింది. ఈ కోనార్క్ సన్ టెంపుల్లో ఉండే చక్రాన్ని మనం కాలచక్రం అని చెప్తాము. ఈ కాలచక్రంలో మనం టైంని చూడాలి అంటే ఆ చక్రం మధ్యలో మన ఫింగర్ని పెట్టి మన ఫింగర్ షాడో ఎక్కడైతే పడుతుందో క్యాలిక్యులేట్ చేసి మనం ఈ కాలచక్రంలో టైం చెప్పవచ్చు. ఈ కోనార్క్ సన్ టెంపుల్ని 1984లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్లేస్గా ప్రకటించింది. మీరు ఎప్పుడైనా మన పాత 10 రూపీస్ నోట్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కోనార్క్ సన్ టెంపుల్ యొక్క చక్రం కనిపిస్తుంది. హిస్టారికల్ మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఒకటి.